ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం అయితే నేను ఒక మషినరీ అండ్ ఎక్విప్మెంట్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ దగ్గర ఉన్నానండి, మేడ్చల్లో. సో చాలామంది బిజినెస్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా ఫ్యాక్టరీ తెలిస్తే, అది కూడా లాండ్రీ మషిన్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఎక్కడైనా తెలిస్తే, సో డైరెక్ట్గా అక్కడి నుంచే ప్రోడక్ట్ అంతా తీసుకొని ఎవరైనా సేల్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ వాళ్ళు మాత్రం సో ఇక్కడ అంటే ఫ్యాక్టరీని ఒకటి ఫామ్ చేసి ఇక్కడి నుంచే మీకు అందుబాటులో ఉండే విధంగా ప్రోడక్ట్ని మీ దగ్గరికి చేరవేసి ఎవరైనా సొంతంగా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే, లేదు ఇంట్లోనే ఉండి అది నయం చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తుంది. ఒక్కసారి మీకు చూపిస్తాను నేను ఇక్కడ ఏ విధంగా తయారవుతుంది అండ్ మషినరీ ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది. సో లాండ్రీ బిజినెస్లో ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒకసారి వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ నేను మీకు ఒక ఫ్యాక్టరీ ఓవర్లుక్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది, క్వాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా మీకు చిన్న క్లారిటీ వస్తుంది. సో ఒకసారి నేను చూపిస్తాను, నన్ను ఫాలో అవ్వండి. సో ఇది మనం ఎంటర్ అయ్యేటప్పుడు చూసేటువంటిది. ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మషిన్స్ స్టార్ట్ అయ్యాయి జనరల్గా. అండ్ కొన్ని మషిన్స్ అయితే ఇక్కడే తయారవుతుంది, మనం చూస్తూనే ఉన్నాము. అండ్ దానితో పాటు పెద్ద పెద్ద మషిన్స్ అయితే ఉన్నాయి. లాండ్రీ డ్రై మషిన్ అనుకుంటాను అది. సో దానికి సంబంధించింది కూడా మీరు అక్కడ చూడొచ్చు క్లియర్గా విజువల్ అయితే. అండ్ లాండ్రీ ఎక్విప్మెంట్ ఇది. సో హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్. సో ఇక్కడ నుంచే డైరెక్ట్ తయారవుతుంది. ఇక్కడ లోగో బ్రాండ్ మార్క్ కూడా మీరు చూడొచ్చు పర్టికులర్గా. ఒకసారి రండి, ఒకసారి మొత్తం చూపిస్తాను మీకు. సో ఇది మీరు చూస్తే కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ద బెస్ట్ ఆపర్చునిటీ వీళ్ళు కల్పిస్తున్నారు. సో ఇక్కడ నుంచే మీ దగ్గరికి ప్రోడక్ట్, మీ ఇంట్లోకి ప్రోడక్ట్ వచ్చేలాగా మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మీకు చూపిస్తున్నారు. సో ఓవరాల్ వ్యూ అయితే మీరు చూశారు కదా. సో ఇక్కడ ఉండేటువంటి మషిన్స్ని మీరు మీ ఇంటి దగ్గరే తెచ్చుకొని ఏ విధంగా బిజినెస్ చేయొచ్చు, ఆ మషినరీ ఎక్విప్మెంట్ వర్కింగ్ ప్రాసెస్ ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాని ప్రకారం మనం ఆ డీటెయిలింగ్ నాలెడ్జ్ తెలుసుకోవచ్చు. రండి. సో హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ నుంచి మనకి గైడ్ చేయడానికి, అంటే ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి అండ్ బిజినెస్ మాడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఆగ్నెస్ గారు ఉన్నారు. సో ఇక్కడ ఎక్స్పర్ట్ ఆవిడని అడిగి ఒక్కసారి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మషిన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకటి దీన్ని ఇది హారిజాంటల్, ఓకే, అది వచ్చేసి వర్టికల్. ఓకే, ఎలా అండి, అంటే వర్కింగ్ కండిషన్ వీటిది ఏ విధంగా ఉంటుంది, వీటి కెపాసిటీ ఏంటి? 20 kgs నుండి మనకి 200 kgs వరకు ఉంటుందండి. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మేము చేస్తాం అనమాట. ఓకే, సో 20 kgs నుండి స్టార్టింగ్ ఉంటుంది. ఇది హారిజాంటల్, ఇది వర్టికల్. అది వర్టికల్. ఓకే, సో దీనికైతే 20 kgs నుంచి 200 kgs నుండి 200 kgs వరకు ఉంటుంది. ఏ బట్టలు వేసినా కూడా అన్ని వేసుకోవచ్చు మనం. బెడ్షీట్స్ కానీ, ప్యాంట్, షర్ట్స్ అట్లాంటివన్నీ వేసుకోవచ్చు. హాస్పిటల్స్ బెడ్షీట్స్ కానీ ఏదైనా అన్ని లాండ్రీ అన్ని చేసుకోవచ్చు దీంట్లో. సో ఇది ఎవరైనా తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఇది ఉంటుంది. ఇది ఒక మోడల్, ఇది టాప్ లోడింగ్ అన్నమాట, హారిజాంటల్ అంటారు. ఇంకొక ఎలా అంటే దీనికి సింగిల్ ఫేజ్ ఉంటుందా, 3 phases ఉంటుందా, పవర్ ఏ విధంగా యూటిలైజ్ ఉంటుంది? 3 phase కరెంట్ ఉండాలి సార్ దీనికి. ఎవరైనా ఇంట్లో పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఇంట్లో అంటే అవ్వదు, మనకు 3 phase ఉండాలి కంపల్సరీ. మనకు వాటర్ ఇది ఉండాలి, కరెంట్ ఒకటి మెయిన్, ఇవి 2 ఉంటే మనకు ప్లేస్ ఒకటి అవి ఉంటే మనం పెట్టుకోవచ్చు సార్. ఇంట్లో పెట్టుకోనికి అయితే అవకాశం లేదు ఇవి. అంటే నార్మల్ గా ఇప్పుడు లేడీస్ అయితే మనం శారీ రోలింగ్ మిషన్ ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇవి అయితే మనకు కంపల్సరీ ప్లాంట్ అనేది ఉండాలి. ఓకే, ఎలా అంటే జనరల్ గా వర్కింగ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది? అంటే మనకి క్లోత్స్ ఎక్కడి నుంచి వస్తాయని అవునవునండి. మనము టార్గెట్ ఎట్లా అంటే మనము ట్రావెల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, హోటల్స్ కానీ, లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్ కానీ ఇట్లాంటిది మనం ఇదిలో పెట్టుకున్నామంటే మనకి వర్క్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఓకే, వాషింగ్ మెషిన్ దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటండి? అంటే ఇది హారిజాంటల్ అంటారండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా బాడీ అంతా 304 SS తో ఉంటుంది. డబుల్ షాఫ్ట్ ఉంటుంది దీంట్లో. డబుల్ షాఫ్ట్
టాప్ లోడింగ్ అన్నమాట. టాప్ లోడింగ్. ఓకే, ఓపెన్ చేయొచ్చండి. ఇలా ఉంటుంది. మనం రోల్ అయినప్పుడు మనకి ఎక్కడి నుంచి బట్టలు వేసుకోవాలో అది వస్తుంది. ఎక్కడి నుంచి బట్టలు వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దాన్ని బట్టి ఆన్ చేస్తే వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికైతే లేదు పవర్, అంటే మీకు మషిన్ చూపించడానికి కోసం అని చెప్పేసి ఇదంతా. సో సెకండ్ ఇది హారిజాంటల్. సో వర్టికల్ చూద్దాము అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ఒక నాలెడ్జ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇది ఎలా ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి ఎస్ఎస్ ఉంటుంది, 304 ఎస్ఎస్ఏ. సైడ్స్ లో మనకి ఎంఎస్ వస్తుంది. ఇది కూడా మనకి 3 ఫేజ్ కరెంట్ ఉండాలి. కాకపోతే ఇది ఫ్రంట్ లోడింగ్. 2 మోడల్స్ అన్నమాట. ఒకటేమో టాప్ లోడింగ్, ఒకటి ఫ్రంట్ లోడింగ్. అంటే డిఫరెన్స్ ఏంటంటే ఇది సింగిల్ షాఫ్ట్ లో నడుస్తుంది, కానీ సేమ్ మన క్వాలిటీ అనేది సేమ్ ఉంటుంది. అది కొంచెం హెవీ డ్యూటీ, ఇది కొంచెం మనకి నార్మల్ గా ప్యాంట్ షర్ట్స్ దీంట్లో కూడా అన్ని చేసుకోవచ్చు. కాకపోతే 2 మోడల్స్ యాజ్ వెల్ యాజ్ అంటే ఇది ఏ విధంగా అయితే యూటిలైజ్ అవుతుందో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. అంటే సేమ్ బిజినెస్ మోడల్లో ఇది కూడా. బట్ ఇందులో షర్ట్స్ అవి కూడా వేసుకోవడానికి అవకాశం. దీంట్లో కూడా మీరు బెడ్ షీట్స్ అన్ని చేసుకోవచ్చు. కాకపోతే 2 మోడల్స్, ఒక ఫ్రంట్ లోడింగ్, ఒక టాప్ లోడింగ్ అంతే. ఓకే, కమర్షియల్, ఇది కూడా కమర్షియల్ యూజే. ఓకే, వీటికి ఏంటంటే అంటే ఎలాగా జనరల్ ఎలక్ట్రికల్ పవర్తోనే నడిపించుకోవడం. 3 ఫేజ్ కరెంటే, దీనికి కూడా 3 ఫేజే. కాకపోతే ఎవరైనా అంటే మాకు 3 ఫేజ్ పవర్ లేదు, మేము స్టార్టింగ్ చేసుకుంటాము అనుకుంటే సింగిల్ ఫేజ్లో ఇవ్వచ్చు. బట్ నాట్ మోర్ దెన్ 20 kgs. ఇప్పుడు 20 to 200 kgs వరకు అని చెప్పాను కదా. సో ఓన్లీ 20 kgs వరకు అయితే మనం చేయొచ్చు. దాని మించి అంటే మనకి సింగిల్ ఫేజ్లో రన్ అవ్వదు. ఎలా అంటే టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఎన్ని అవర్స్ లో వీటి వర్కింగ్? ఒక సైకిల్ వచ్చి మనకు హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఒక సైకిల్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అంటే టైం సెట్ చేసుకుంటే పర్ డే ఎన్ని సార్లు పెట్టుకోవచ్చు? కంటిన్యూ మీరు 8 అవర్స్ కూడా రన్ చేయొచ్చు. కంటిన్యూ 8 అవర్స్ వరకు 8 అవర్స్ కూడా రన్ చేయొచ్చు. సో 8 అవర్స్ కనుక పర్ డే వర్క్ చేస్తే ఆన్ యావరేజ్ ఎంత వరకు వచ్చే అవకాశం ఉంటుంది? పర్ మంత్ ఎంత వరకు మనకు పర్ మంత్ ఈజీగా ఒక 2 to 3 lakhs వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు అండి. ఓకే, మనం ఎంతైనా ఏది ఉన్నా కానీ మనం చేసే బిజినెస్ ని బట్టే ఉంటుంది. టార్గెట్ ఆడియన్స్ మనకి హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, రెసిడెన్షియల్ హాస్టల్స్, ట్రావెల్స్ కూడా. ట్రావెల్స్ లో వాళ్ళు రేపు బెడ్ షీట్స్, బ్లాంకెట్స్ ఉంటాయి, అవి కూడా మనం టార్గెట్ చేయొచ్చు. వెరీ గుడ్ అండి. ఒకసారి ఇది ఓపెన్ చేస్తారా చూద్దాము. కెమికల్స్ ఏం వాడతారండి జనరల్ గా? కెమికల్స్ దీనికి సపరేట్ ఉంటుందండి. మీకు డిటర్జెంట్ లిక్విడ్స్ ఉంటుంది, బూస్టర్స్ ఉంటుంది. సో అవి యూజ్ చేస్తారు దీంట్లో. వెరీ గుడ్. సో ప్రస్తుతానికైతే ఇవి ఆన్లో లేవు, ఆఫ్లోనే ఉన్నటువంటి మషిన్స్ అనమాట ఇవి. మీకు డెమో చూపించడం కోసం అని చెప్పేసి, ఎందుకంటే నేను డైరెక్ట్ ఫ్యాక్టరీకి వచ్చాను కదా, అందరికీ అందుబాటులో ఉండే విధంగానే అండ్ ఫ్లెక్సిబుల్ రేట్స్తోనే వీళ్ళు మీకు అందించడం జరుగుతుంది. సో డైరెక్ట్ చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. అండ్ వీళ్ళు ఇక్కడైతే మీకు డైరెక్ట్ డెమోనే చూపించేస్తున్నారు ఈ విధంగా ఉంటుంది అని. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, క్వైరీస్ కావాలి అనుకుంటే ఎలా అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే స్క్రీన్లో ఉన్న కింద నంబర్స్లో మీరు కాంటాక్ట్ చేయవచ్చు అండి. ఓకే, సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు వెంటనే క్వైరీస్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చు. అయితే చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుందండి, ఆన్లైన్ ఆఫ్లైన్ అవైలబిలిటీ ఉంటుందా, ఎలా ఏ విధంగా ఉంటుంది అనేది. హరిణి లాండ్రీ మెషినరీ ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నారు? సర్వీస్ అనేది మాకు సర్వీస్ వేరే నంబర్స్ ఉంటుందండి సర్వీస్ది. ఆ నంబర్స్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే, ఓకే, మీకు 48 అవర్స్లో అట్లా మేము సర్వీస్, అంటే మన డిస్టెన్స్ని బట్టి మేము ఇది చేస్తామండి. ఓకే, డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్, రిపేర్ లాంటివి ఏదైనా వచ్చింది అని అంటే ఎట్లా? మా వాళ్ళు వస్తారు, సర్వీస్ ఉంటుంది. వారంటీ అయిపోయినాక కూడా పెయిడ్ సర్వీస్ ఉంటుంది. వారంటీ ఎలా ఇస్తారు వీటికి? 1 year వారంటీ ఉంటుందండి. 1 year వారంటీ. 1 year వారంటీ. ఓకే, ఎవరికైనా బిజినెస్ ఆపర్చునిటీస్ కావాలి అనుకుంటే, అంటే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అని అంటే కూడా దానికి మీరు గైడెన్స్ ఇస్తారా? ఇస్తాం, మీ తరపు నుంచి గైడెన్స్ కూడా ఇస్తాం. గైడెన్స్ కూడా ఇస్తాం. ఒకవేళ మీరు కనుక తీసుకుంటే, సో అంటే మషిన్ సేల్ చేయాలనుకున్నా కూడా మీరు ఫ్యాక్టరీ నుంచే డైరెక్ట్ మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళొచ్చు. 2, మీకు మార్కెటింగ్ స్ట్రాటజీ నాలెడ్జ్ కావాలి అనుకుంటే కూడా, బిజినెస్ ఎటువైపు నుంచి తీసుకురావచ్చు అని అంటే కూడా వాళ్ళు గైడెన్స్, వాళ్ళ అండర్లోనే ఆ గైడెన్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో వీటికి అసోసియేటెడ్గా ఇంకేమైనా ఉన్నాయండి మషినరీ? ఇంకా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు ఓన్లీ వాషింగ్ మెషిన్, దాని తర్వాత మనకు స్పిన్నర్ ఉంటుంది, డ్రైయర్ కూడా ఉంటుంది. ఒకసారి అవి కూడా చూద్దామండి. చూద్దాం. ఇదేంటంటే అంటే వాటికి అసోసియేట్ అయ్యేటువంటి. అవునండి, ఇప్పుడు వాషింగ్ అయిన తర్వాత మనం దీంట్లో వేసుకోవాలి. ఇది వచ్చేసి స్పిన్నర్, హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అంటారు. స్పిన్నర్ ఇది. దీంట్లో ఏంటంటే మనకి 80% వరకు వాటర్ పిండేస్తుందండి. 80% వరకు 80% వరకు పిండేస్తుంది మనకు వాటర్. ఒక్కసారి చూపిస్తానండి. సో ఒక్కసారి ఇది చూద్దాము. స్పిన్నర్ ఈ విధంగా ఉంటుంది.
80% వరకు 80% వరకు మనకు వాటర్ పిండేస్తుంది. వాటర్ పిండేస్తుంది. ఓకే, తర్వాత మనం డ్రై చేసుకుంటే తర్వాత మనము డ్రై అన్న చేసుకోవచ్చు, లేదంటే మీరు ఒకవేళ టంబుల్ డ్రైయర్ తీసుకుంటే దాంట్లో మీరు 100% డ్రై అవుతుంది దాంట్లో. ఓకే, వెరీ గుడ్. అంటే కొంతమంది బడ్జెట్ ని బట్టి ఓన్లీ వాషింగ్ మిషన్ అండ్ హైడ్రో తీసుకుంటారండి. అదే అది తీసుకొని ఇది 80% డ్రై అయినాక బయట కొంచెంసేపు ఆరేసుకుంటారు. ఓకే, ఒకవేళ లేదు మాకు అంటే వర్షాకాలము మాకు డ్రైయర్ కూడా కావాలి అనుకుంటే, తొందరగా డెలివరీ ఇవ్వాలి కస్టమర్స్ కి అనుకుంటే అప్పుడు డ్రైయర్ కి కూడా వెళ్ళొచ్చు. డ్రైయర్ వచ్చేసి మనకు 100% డ్రై అయిపోతుంది. దీంట్లో హీటర్స్ ఉంటాయి మనకి. హీటర్స్ అంటే ఎలా హీటర్స్ ఉంటాయి. హీటర్స్ తో డ్రై అవడానికి హీటర్స్ అయితే ఉంటాయి. హీటర్స్ ఉంటాయి. సో అక్కడైతే 80% పోతుంది, ఇక్కడైతే 100%, ఎందుకంటే హీటర్స్ ఉంటాయి కాబట్టి. సో ఒకసారి మీరు ఇది చూడొచ్చు. ఒకసారి కెమెరా చూపించండి టేబుల్. సో మీరు కంప్లీట్గా డ్రై చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఉంటుంది మషిన్స్ అయితే. ఇలా చూస్తే మీకు క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. బాగుందండి. సో ఇది కూడా మనకి అన్ని కెపాసిటీలో ఇప్పుడు 20 kgs నుంచి 200 kgs చెప్పాను కదా. సో అట్లనే ఇది కూడా మనకు అట్లనే అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, సెటప్ ఉంటుంది అనమాట. వాషింగ్ మిషన్, హైడ్రో, డ్రైయర్. వెరీ గుడ్ అండి. ఒక్కసారి అది కూడా చూద్దామండి. ఇది వచ్చేసి మనకి డ్రై క్లీనింగ్ మిషన్ అండి. ఇది డ్రై క్లీనింగ్ అంటే ఇప్పుడు మనకి పట్టు శారీస్ ఉంటాయి కదా, అవన్నీ వాష్ చేయడానికి ఈ మిషన్ యూజ్ చేస్తారు. ఇప్పుడు కోట్స్ ఉంటాయి, మనం మామూలుగా వాషింగ్ మిషన్ లో వేయలేము అది. సో అట్లాంటివి మనకి దీంట్లో వేసుకోవచ్చు. డ్రై క్లీనింగ్ మిషన్. సో ఇది కంప్లీట్ డ్రై క్లీనింగ్. వర్కింగ్ కెపాసిటీ అవి ఏ విధంగా ఉంటాయి? ఇది కూడా మనకి 15 kgs నుంచి ఉంటుందండి. 15 kgs నుంచి 15 హార్డ్లీ మనకి 20-25 వరకు సరిపోతుంది దీంట్లో. ఎందుకంటే రెగ్యులర్ గా ఉండే కదా బట్టలు, అంటే కొన్ని ఏదైతే పట్టు శారీస్ ఉన్నాయో అట్లాంటివే వేస్తారు కాబట్టి ఇది తక్కువ కెపాసిటీలోనే ఉంటుంది మనకి. ఎలా అంటే ఇన్ని మషిన్స్ ఎక్విప్మెంట్ అంతా పెద్ద పెద్దగా ఉంది. బిజినెస్ కూడా అంటే ఎవరన్నా కొనాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా హై ఇన్వెస్ట్మెంట్. మార్కెటింగ్ అసలు ఎలా, ఏ విధంగా ఉంటుంది? ఎటువైపు నుంచి మార్కెటింగ్ జనరేట్ అంటే మార్కెటింగ్ చేసి లీడ్స్ జనరేట్ చేసుకోవాలంటారు? అదే ఇంతకుముందు చెప్పాను కదా నేను, మనము ఎక్కువ మటుకు హాస్పిటల్స్లో ఇన్ హౌస్ లాండ్రీస్ ఉండవు, వాళ్ళు అవుట్ సోర్సే ఇస్తారు. సో అట్లాంటి వాటిని ఎక్కువ టార్గెట్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా జనరల్ పబ్లిక్ కూడా మామూలుగా అపార్ట్మెంట్స్లో, ఇప్పుడు మనం హైటెక్ సిటీ అటు సైడ్ వెళ్తే మనకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో అక్కడ కూడా మనకి లాండ్రీ సెటప్స్ ఇట్లానే ఉంటున్నాయి. సో అట్లాంటివి మనం టార్గెట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ బిజినెస్ అనేది ఉంటుంది. ఎలా అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఆడియన్స్ ఏ విధంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మా స్క్రీన్ పైన ఉన్న నంబర్స్లో కాంటాక్ట్ చేయొచ్చు, మిమ్మల్ని గైడ్ చేస్తాం కూడా మేము. ఓకే, సో ఒకవేళ మీ సైట్ వచ్చి విజిట్ చేయాలి అన్నగానే సైట్ కూడా విజిట్ చేసి మేము ఎక్కడ ఏ మిషన్స్ పెట్టుకోవాలి కంప్లీట్గా మీకు అన్ని గైడెన్స్ ఇస్తాం మేము. సో మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా నేను మీకు ఫ్యాక్టరీ చూపించాను. మీరు ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వెంటనే కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఏదైనా సరే క్వారీస్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీ దగ్గర మీకు తెలిసినటువంటి మీ మెషినరీ ఎక్విప్మెంట్స్ ఏదైనా త్రూ సుమన్ టీవీ చూపించాలి అనుకుంటే కూడా నా కాంటాక్ట్ నెంబర్ కూడా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి కూడా మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా సో ఇటువంటి ఎక్విప్మెంట్స్ ఏదైనా ఉంటే అందరికి అందుబాటులో ఉండే విధంగా చూపించగలుగుతాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అగ్నేస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Hi Andy, my name is Revati. We just launched a Saree Care Center by Sitara in Dallas. Harini Laundry Equipment and Services వాళ్ళు మా manufacturers అండి ఇండియాలో. We saw this ad through Suman TV and contacted the company, and so far we have had like such a great experience with service and everything. We just launched this Sunday in USA, so we'll be starting distribution and franchise all over the USA. మీకు అక్కడ సెటప్ కానీ సర్వీసెస్ కానీ will provide them all the way in Northern America. So for any details please contact me or Harini Laundry Equipment Services for franchise or anything further. Thank you so much.